ప్రెజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ రౌడీలు అంటున్నారు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూస్తాం. బ్లేడ్‌లతో కోస్తున్నారు వేళ్ళ పైన అని చెప్పేసి, కలవడానికి వచ్చేసి అని చెప్పేసి. అండ్ నిజంగా ఇటువంటి జరుగుతున్నాయా? అవునబ్బా! నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రౌడీలే మండలానికి ఒక ఇన్ఛార్జ్‌ని ఏసిర్రు. హ్మ్. ఈ రౌడీలు తిరగడానికి కారణం ఏం చెప్పు? ఈ రౌడీలు తిరిగితే రౌడీలే వస్తారు గదా! హ్మ్. ఆ! నేనేమంటున్నా అంటే, ఇవన్నీ పిచ్చి చేతలు, ఈ కోడి కత్తి కహానీలు ఇవన్నీ స్టోరీలు చేసి బంద్ జేయరి. ఎందుకంటే, రానున్న రోజులలో అధికారం మాది. హ్మ్. మీరు జాగ్రత్తగుండాలి. మీరెట్లా వివరిస్తే మేము గూడా అట్లనే వివరిస్తాం. హ్మ్. మీరు మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగానే మాట్లాడతాం. మీరు ఎలక్షన్ అధికారం ఉంది గదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని, మేము రౌడీలను పంపిస్తాం, బ్లేడ్ గన్‌లను పంపిస్తాం అంటే, చాలా ఇబ్బంది పడాల్సొస్తది మీదే ఫ్యూచర్‌లా అని చెప్తా ఉన్నా. ఓకే. ఇటు పవన్ కళ్యాణ్ గారి హెల్త్ విషయం గురించి మాట్లాడుకోవాల్సొస్తే అంటే ఆయన మేబీ 3, 4 టైమ్స్ అనుకుంటా జ్వరానికి గురై మళ్ళీ హైదరాబాద్ రావడం, ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఆయన పర్యటనలకైతే ప్రతిసారి బ్రేక్ అయితే పడుతుంది. ఆయన వారాహి యాత్రకు గానివ్వండి ఇటువంటివి. మరి ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపించాయా అసలు? ఏం లేదు ఏమైందంటే అంటే బి బ్రేక్ ఎందుకయితుందంటే, యాక్చువల్లీ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇయ్యట్లేదు. హ్మ్. హ్మ్. మళ్ళీ మేము పర్మిషన్ క్యాన్సెల్ చేస్తే మళ్ళీ మేము ఎలక్షన్ కమిషనర్‌కెళ్ళి మళ్ళీ కొత్తగా పర్మిషన్ తీసుకోవాల్సొస్తుంది. హ్మ్. ఇంకోటి పవన్ కళ్యాణ్ హెల్త్ ఏందంటే పాపం పొద్దుగాల 5:30కో, 5:00కో లేస్తాడబ్బా! 5:30కి లేచి ఆయన పూజ చేసుకొని బయటకొచ్చి హ్మ్. ఇవంతా పొలిటికల్‌గానే ఇప్పుడంతా. అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయనీకి 1 ఆర్ 2 అవర్స్ అయితది. మళ్ళీ మధ్యలో ఇబ్బంది. అభిమానులను కలవాలి, అది కలవాలి. మళ్ళీ పార్టీ అంతర్గత విషయాలు చూసుకోవాలి. అంత టైం సరిపోవట్లేదు ఆయనకి. అంటే నిద్రపోయే టైం సరిపోవట్లేదు. మళ్ళా రాత్రి 11, 12 అయితుంది. ఈ హెల్త్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి. నేను గూడా చెప్తా ఉన్నా అన్నగారికి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కోరుతా ఉన్నా. సో, ఇప్పుడు నడుస్తున్న వారాహి యాత్ర సక్సెస్ అయిందంటారా? అంతకుముందు కంపేర్ చేస్తే, అంతకుముందు స్టార్టింగ్‌లో ఎంత ఊపుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుందంటారా? లేకుంటే ఫెయిల్ అయిందా? చూస్తుర్రుగా మీరే చూస్తుర్రు ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితుందో. హ్మ్. చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితుంది. కొన్ని లక్షల మంది వస్తా ఉన్నారు వారాహి యాత్రకి. ఎందుకంటే వారాహి యాత్ర అనేది ప్రజల ఒక గెలుపు. హ్మ్. గెలుపుని ఆ ప్రజలే మా గెలుపుని మేమే తెచ్చుకుంటామని ప్రజలు వస్తా ఉన్నారు. హ్మ్. 100% రానున్న రోజులలో ప్రభుత్వం స్థాపిస్తా ఉన్నాం. ఇంకొక 30 రోజులు, 40 రోజులు ఉన్నట్టుంది. హ్మ్. 100% మా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ అలయన్స్‌లో మేము అధికారానికి వస్తా ఉన్నాం. ప్రజల మంచికి ఒక మంచి అడుగులు పడబోతా ఉన్నాయి రానున్న రోజుల్లో. ఇటు గాజు గ్లాస్ ఉంది కదా! దాని సింబల్‌ని ఫ్రీ సింబల్ చేశారంట కదా! మరి దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? అంటే జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో గాజు సింబలే ఉంటుంది. మిగతా స్థానాల్లో వేరే పార్టీ అప్లై చేసుకున్న వాళ్ళకి గాజు సింబల్ ఇస్తుంది. సో, దీనివల్ల మిగతా 2 పార్టీలకు బీజేపీకి గాని, టీడీపీకి గాని నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉన్నాయి కదా! అయితే మేము గూడా మా లీగల్ టీమ్ గూడా ట్రై చేస్తా ఉంది అట్లా చేయొద్దని. హ్మ్. ఎందుకంటే మాది ఇంకా తెలంగాణలో పోటీ చేసినాం గదా! అవును. మొన్న తెలంగాణలో పోటీ ఎట్లాంటి వచ్చినాయో చూసినాము. హ్మ్. అంతకుముందుకు ఏపీలో పోటీ చేసినప్పుడు ఒకరున్నారు. మినిమమ్ అంటే ఒక సింబల్ ఒక పార్టీకి కేటాయించాలంటే మినిమమ్ ఒక 10 మంది ఎమ్మెల్యేలన్నా ఉండాలి. హ్మ్. పర్మనెంట్‌గా కేటాయించాలంటే. సో, మేము దాంట్లో ఇంకా సక్సెస్ కాలేదు కాబట్టి ఈ అది ఫ్రీ సింబల్ అనేది చేసిందనమాట. మేము కూడా ఎలక్షన్ కమిషనర్ కోరుతా ఉన్నాం అట్లా చేయొద్దని. హ్మ్. ఎందుకంటే మేము రానున్న రోజులలో చాలా బలంగా వెళ్తా ఉన్నాం. మాకు అధికారం ఉన్నా లేకున్నా ఒక 10, 11 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాం. ప్రజలకి మా సొంత నిధులన్నీ కేటాయిస్తా ఉన్నాం. హ్మ్. కాబట్టి మా మా ఒక గ్లాస్ గార్డ్స్ గుర్తుని మాకే ఉంచి వేరే వాళ్ళకి ఫ్రీ అట్లా చేయకుండా చేయాలని కోరుతా ఉన్నాం. ఓకే. ఇటు పవన్ కళ్యాణ్ గారి పైన యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న పార్టీలున్నాయి గదా! ఒక బకెట్ గుర్తున్న పార్టీ అధ్యక్షుడు కంప్లెయింట్ చేశాడు. బకెట్ గుర్తుంది. ఇది కూడా గాజు గ్లాస్ లాగా ఉంటుంది. దీనివల్ల మా పార్టీకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు నాకు 5,00,00,000 ఆఫర్ ఇస్తా అన్నారు. అని చెప్పేసి ఆయన కంప్లెయింట్ చేయడం జరిగింది ఈసీకి. అంటే దీంట్లో ఎంత నిజం ఉంది బెదిరిస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నిద్ర పోవడానికే టైం లేదబ్బా! హ్మ్. ఆ! ఇట్లా ఇంత ఆఫర్ చేసే టైం లేదు. మాయి డబ్బు రాజకీయాలు గాదు. హ్మ్. హ్మ్. నీతిగా నిజాయితీగా పోటీ చేసి గెలిచి ప్రజల కోసం కొట్లాడే పార్టీ. ఆ! మేము ఒక డబ్బులిచ్చి కొనుక్కునే అవసరం మాకు లేదు. నీతిగా ఉన్న నిజాయితీల పార్టీ కష్టపడ్డ పార్టీల నాయకులకే ఇస్తా ఉన్నాం. హ్మ్. కాబట్టి అట్లా అంటే ఈ ఒక రాంగ్ ఎలక్షన్ తీసుకొచ్చి ప్రజలలో మైండ్ డైవర్ట్ చేయడానికి కోసం ప్రయత్నిస్తా ఉంది హ్మ్. అధికార పార్టీ. హ్మ్. ఇట్లాంటివి చేయొద్దని కోరుతా ఉన్నాం. ఓకే. ఇటు చిరంజీవి గారు చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఫండ్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. సో, అలాగే ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేశారు. మరి మున్ముందు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి గాబట్టి మరి చిరంజీవి గారు ఏమన్నా క్యాంపెయిన్ చేసే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే మా పార్టీ మా సొంత డబ్బులతోనే పార్టీని ఖర్చు పెడతా ఉన్నాం. హ్మ్. ఎవరిని ఇప్పుడు లేకపోతే ఎవరు ఇండస్ట్రియల్‌నో లేకపోతే బిజినెస్ మ్యాన్‌నో బెదిరించి డబ్బులు తీసుకోలేదు. మా కష్టపడ్డ డబ్బులే పార్టీకి ఇస్తా ఉన్నాం.
ఆయన చిరంజీవి గారు కూడా ఆయన కష్టపడ్డ డబ్బులు పార్టీకి డొనేట్ చేస్తాం. ఎందుకంటే మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా పొలిటికల్గా. ఒక పిటి ఒక ఒక ఏరియాలో ఒక మీటింగ్ చేయాలంటే మామూలు 20-30 లక్షలు కావాలి. డబ్బులు సరిపోవట్లేదు ప్రజలకి. ఇప్పుడు ప్రజల మంచి కోసం వస్తున్నాం మేము. ప్రజల్ని దోచుకోవాలని అనుకుంటే ఆ ఇండస్ట్రియల్ దగ్గరనో బిజినెస్ మ్యాన్ దగ్గరనో డబ్బులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి చేయొచ్చు మేము. అట్లా కాకుండా చేస్తూ ఉన్నాం. అట్లనే మేము గెలుస్తూ ఉన్నామని చిరంజీవి గారు కూడా చెప్తా ఉన్నారు. అందుకే ఆల్వేస్ చెప్పి మమ్మల్ని బ్లెస్ చేసినారు. మా పార్టీకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం చిరంజీవి గారికి. క్యాంపెయిన్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా హీరోలు వచ్చే ఛాన్స్ ఏమో తెలియదు, చూద్దాం ముందు ముందు. మీకు ఇటు వాలంటరీ వ్యవస్థ పైన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో మనందరికీ తెలిసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటరీ వ్యవస్థ పైన విమర్శలు చేశారు. సో అటువంటి వాలంటరీ వ్యవస్థకు ఇప్పుడు చంద్రబాబు గారు 5,000 శాలరీ ఉన్నదని 10,000 చేస్తాము అధికారంలోకి వచ్చాకని అంటున్నారు. ఎందుకు అప్పుడు విమర్శించారు, మరి ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాలంటరీ వ్యవస్థ అనేది ఇప్పుడు ఒక డిగ్రీ చేసిన వాళ్ళు, ఒక బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు వాలంటరీ వ్యవస్థకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. వాళ్ళ శాలరీ ఎంత తెలుసా? ఇప్పుడు మన దగ్గర ఒక ఎంబీఏ ఒక డిగ్రీ అయ్యి ఒక చేసిన వాళ్ళకి మినిమం శాలరీ కాల్ సెంటర్లో వెళ్ళినా దేనికి వెళ్ళినా మినిమం ఒక 15,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. 20,000 దాకా ఉంటుంది, 20,000 దాకా ఉంటుంది. అయితే అక్కడేం తెలుసా, వీళ్ళని బీటెక్ చదివిన వాళ్ళని ఎంబీఏ చేసిన వాళ్ళని డిగ్రీలు అయిపోయే వాళ్ళని తీసుకొచ్చి 5,000కి పని చేపిస్తూ ఉన్నా. వాళ్ళ ఇల్లు ఎట్లా గడుస్తారని అడుగుతా ఉన్నా. ఆ వాలంటీర్లో కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు ఇల్లు ఎట్లా గడుస్తూ ఉంది? మీరు డిమాండ్ ఏం చేయలేకపోతా ఉన్నారు శాలరీ పెంచమని. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం భ్రమ చేస్తున్నారు అంటే వీళ్ళ వాలంటీర్స్కి మీకు ఇప్పుడు పర్మనెంట్ చేస్తాము, ఇప్పుడు నడుస్తూ ఉంది కదా, ఇప్పుడు మనం గెలుస్తూ ఉన్నాం, గెలిచిన తర్వాత పర్మనెంట్ చేస్తామని ఒక భ్రమలో ప్రజలను తీసుకొస్తా ఉన్నారు. ఆ పర్మనెంట్ చేసే అవకాశంలో ఏముండవు. అదే ఏమంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే మేము వచ్చిన తర్వాత మనిషికి ఇప్పుడు పర్ హెడ్ 5,000 కదా, దాన్ని 10,000 పెంచి గవర్నమెంట్లకు తీసుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. 3 పార్టీలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి, అది జరుగుతుంది. మీరు 5,000కి ఆశపడి మళ్ళీ జగన్ దగ్గర పోతా అంటే మీరు 5,000కే కంప్లీట్ అవుతారు తప్పించి మీ యొక్క భవిష్యత్తు ముందుకు పోయే అవకాశం లేదు. మీరు ఆ జగన్ భ్రమలో పడొద్దు అని కోరుతా ఉన్నా. ఎందుకంటే 5,000కి ఏం రావు. మన ఖర్చులే ఉంటే నెలకు 10,000-15,000. 5,000 తీసుకొని మీకు ఇల్లు ఎట్లా గడుస్తుందో నాకు అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు వాలంటీర్లు చూసుకుంటే వాళ్ళని ఎలక్షన్ విధుల నుంచి తీసేస్తారు. మొన్న పెన్షన్లో కూడా వాళ్ళతో పంపిణీ చేయించలేదు. చాలామంది వాలంటీర్లు రిజైన్లు చేసి వైసీపీ కార్యకర్తలుగా వర్క్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి చేత బలవంతంగా రిజైన్లు చేపిస్తున్నారు కూడా అంటున్నారు. మన కుప్పంలో 300+ మంది వాలంటీర్లు రిజైన్ చేసి మేము చంద్రబాబు నాయుడు గారు ఓడించడానికి పనిచేస్తాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడించి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాం అంటున్నారు. మరి ఈ విధంగా వాలంటీర్లు కార్యకర్తలుగా పనిచేస్తే మరి కూటమికి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది దీనిపైన. నేను ఏమంటున్నా, మీరు 5,000కే ఇంతగానం కొట్లాడితే మీ జీతాలు పెంచమని ఎప్పుడైనా కొట్లాడిరా అని అడుగుతా ఉన్నా. వాలంటీర్ వ్యవస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది అందదా? ఎన్ని ఇయర్స్ అయింది? 3-4 years అయింది. 3-4 years నుంచి మీకు ఇంత కూడా ఒక చీమ మందం కూడా ధమాకులో రాలేదా? అంటే మా శాలరీ 5,000 పెంచరా జీతము, మమ్మల్ని ఇంకా గవర్నమెంట్ తీసుకుంటా అన్నారు, తీసుకోలేదు కానీ అడగాలి కదా. ఎలక్షన్స్ టైంలో వచ్చి మీరు మాకు అదే ఒక నెల పింఛన్ అంటే ఒక నెల మిమ్మల్ని తీసేసారంటే గవర్నమెంట్ రూల్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది కదా, ఎలక్షన్స్ రూల్స్ ఉంటాయి. ఎట్లాంటి గవర్నమెంట్ పథకం ఎవరికి ఇవ్వద్దని మీరు కోవట్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ వాలంటరీ వ్యవస్థలో కొంతమంది నీతి నిజాయితీ పనిచేసే వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ కోవట్టులే, వాళ్ళు మాత్రం రిజైన్ చేసిన కానీ ఏదో ఇల్లు గడవాలి, మేము మంచి స్థాయికి రావాలనే వాళ్ళు వాలంటరీ వ్యవస్థలో ఉన్నారు. ఆ వాలంటరీ వ్యవస్థని మేము అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి 10,000 చేసి వాళ్ళని గవర్నమెంట్లకు తీసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తాం కూడా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా 10,000 అనౌన్స్ చేయగానే వైసీపీ ట్వీట్ చేసింది. సో ప్రతిపక్షాలే ఒప్పేసుకున్నాయి, వాలంటరీ వ్యవస్థ సక్రమమైంది, మేము ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థని ఇంకా వాళ్ళు పునరుద్ధరిద్దామంటున్నారు, మేము కూడా పునరుద్ధరిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు, ఇది మా విజయంగా మేము భావిస్తున్నామని అంటున్నారు. మీ విజయంగా కాదు, వాళ్ళ జీవితాలతో ఆడుతూ ఉన్నాం అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 5,000 ఎవరికి సరిపోతాయి అబ్బా? 5,000 ఎవరికి సరిపోతాయి చెప్పు? ఒక బియ్యం బ్యాగు 1,500, ఒక 5 లీటర్ నూనె 750-800, ఎన్నైనా 2,300 అయినాయి. పప్పులు ఉప్పులు ఒక 1,000 రూపాయలు 3300 అయినాయి. ఇంకా 1500 మన బండ్ల పెట్రోలు, పిల్లలు ఉంటారు స్కూల్ ఫీజు, వీళ్ళందరూ ఎడికెళ్తే చెప్పు? మీరు అప్పులలో కూడుకోపోతూ ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నా క్లియర్గా, రానున్న రోజుల్లో మన ప్రభుత్వం వస్తూ ఉంది, రాగానే 5,000 నుంచి 10,000 దాకా పెంచి గవర్నమెంట్లకు తీసుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కొంచెం సమన్వయం పాటించి రానున్న ప్రభుత్వానికి సహకరించాలని కోరుతాం.
మొన్న ఈ వాలంటీర్లతోటి పంచించలేదు కదా పెన్షన్లు. దీని ఎఫెక్ట్ అయితే ఆ మధ్య చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారైతే కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎత్తేసారు. అంటే పెన్షన్లు ఆగిపోతాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అని చెప్పేసి అంటున్నారు. లేదు లేదు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే, ఎలక్షన్ కోడ్ రాగానే ఏ గవర్నమెంట్ పథకం కానీ ప్రజలకు ఇవ్వడానికి లేదు. హ్మ్. వీళ్ళు దీన్ని బూచిగా చేసి చూపిస్తూ ఉన్నారు. హ్మ్. అది మనది కాదు కదా ప్రాబ్లము. ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఆపేది కాదు కదా, సెంట్రల్ ఆపింది. అది ఎలక్షన్ కమిషనర్ ఆపింది. ఎలక్షన్ కమిషనర్ అంటే ఓట్లు దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లాంటి పథకం కానీ ప్రజలకు ఇవ్వడానికి లేదు. ఓకే. ఈ వాలంటరీ వ్యవస్థని ఒక పార్టీ లాగా కేటాయిస్తున్నారు కాబట్టి, ఈ పొలిటికల్ పార్టీ ఏజెండా కాబట్టి అది దాన్ని స్టాప్ చేసినారు. నేను ఏమంటున్నా అంటే రానున్న రోజులలో ఈ ఇవి 2 నెలల పైసలు అన్నీ కలిపి మీకు మీ కుటుంబాలు చాలా బలంగా నిలబడి కుటుంబాలు నడిచే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం అని చెప్పి కోరుతా ఉన్నా.